బ్రో హాయ్ బ్రో హాయ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్టీఆర్ గురించి దేవరా సినిమా గురించి ఎక్కువగా నడుస్తుంది. సో రీసెంట్ గానే చుట్టమల్లని సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది దేవరా నుంచి. సాంగ్ విన్న తర్వాత నీకెట్లా అనిపించింది? చాలా మంది కాపీ సాంగ్ అంటున్నారు. అది అవునాను కదా, కాపీ అన్నాను నిజంగా. కానీ సాంగ్ అయితే చాలా బాగుంది. అది అంటే చూడండి, అది శ్రీలంక ఏదో సాంగ్ ఉందో సాంగ్ కాపీ కొట్టిన ఫీలింగ్ వచ్చింది. కానీ నీ అవునాను కదా కాపీనా ఏమో, కానీ ఆ సాంగ్లో కొన్ని గ్రాఫిక్స్ వాడారు భయ్య, కూత ర్యాంప్ ఇచ్చి పడేసాడు. నన్ను ఫీలింగ్ కలిగింది, అబ్బో నిజంగా ఎన్టీఆర్ పెద్ద ఆటగాడు అన్న ఫీలింగ్ కలిగింది. అమ్మో నలిపేశాడు భయ్య నిజంగా జాన్వీ కపూర్ని. అదైతే చాలా బాగా అనిపించింది. సో నలిపేశాడు నిజంగా. నాకైతే ఇంత పెద్ద ఆటగాడు అని అనుకోలేదు నిజంగా. తన ఏదైనా ఫైటింగ్ అయినా కాంట్రవర్సీ అన్న ఏదైనా సరే తను నిజంగా నంబర్ 1 ఫస్ట్ యాక్టర్ కాబట్టి చాలా మంది నిజంగా స్టార్టింగ్ విన్నప్పుడు ఏంద్ర కాపీ సాంగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ నిజంగా అదే సాంగ్ నేను డైలీ పెట్టుకుని వింటున్నా. అంటే అంత అట్రాక్ట్, అంటే సాంగ్ అట్రాక్ట్ అయిపోయినమాట. అంటే స్టార్టింగ్ లో అది ఎక్కలే మైండ్, కానీ ఇప్పుడు వింటుంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అవునాను కదన్నా. సో ఇప్పుడు చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ ఫేవరెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది. నాకు బాగా నచ్చింది అంటే జాన్వీ కపూర్ తన బాలీవుడ్ స్టార్ అయినప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా ఏ స్టేటస్ పెట్టవచ్చు ఇన్స్టాగ్రామ్లో. తను నిజంగా చుట్టుమల్లే సాంగ్ స్టోరీ పెట్టినప్పుడు నిజంగా నాట్ ఓన్లీ తెలుగు, బాలీవుడ్ కూడా దేవర గురించి ఇంట్రెస్ట్ పెట్టారన్నమాట. సో మీరు రాసిపెట్టిన ఫ్యూచర్లో 100% పెద్ద బాలీవుడ్ స్టార్ అయినా ఏ డైరెక్టర్ అయినా మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి హీరోల సైన్ తీసుకునే వరకు వెయిట్ చేయాల్సిందని అనుకుంటున్నాను. నాకన్నైతే జాన్వీ కపూర్ మేడం సార్ మేడం అంతే. ఎంత బాగుంది క్యూట్గా నిజంగా. అది మనం ఉంటున్న ధృవ సినిమాలో పరేషానురా నిజంగా ఆ సాంగ్ గుర్తొచ్చింది రా. అటువంటి సీన్స్ రెండు మూడు ఉంటే చాలు అని ఫీలింగ్ వచ్చింది అన్న. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఇంత రొమాంటిక్ సాంగ్ వస్తుందని నువ్వు అనుకున్నావు అసలు? నేనైతే అనుకోను నిజంగా. నేను చెప్తాను కానీ ఆటగాడ అని చెప్పొచ్చు అన్న. ఆటగాడని ఫీలింగ్ కలిగింది. సో నిజంగా తను ఎక్కడ టెంపరు, ఎక్కడ ఎన్టీఆర్, ఎక్కడ RRR. సో అడవి మనిషిని తల్లి అన్న వ్యక్తి ఈరోజు నిజంగా ఆటగాడు అయిపోయాడు. నేనైతే ఊహించలేకపోయినా. చాలా బాగుంది. ఎనీవే విష్ ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది సాంగ్. ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ ఏదైతే రచ్చరంబల ఇప్పుడు యూట్యూబ్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి దానికి. తర్వాత చుట్టుమల్లే స్టార్టింగ్ కొద్దిగా నెగిటివ్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న చూడండి ప్రతి మీరు ఏ ఆటో ఎక్కడ చూడండి, ఆటోకి ఇక్కడ ఇప్పుడు ఎక్కువ దిగండి అంటే అదే పాట నడుస్తుంది ఎక్కడైనా. అంత బాగా నచ్చింది అన్నమాట సాంగ్. కొన్ని నిజంగా అబ్బో రైటర్కి హ్యాట్స్ చెప్పాలి. ఆయన ఇంకా పెద్ద ఆట ఆడని చెప్పొచ్చు. ఏం వాడారు ఆ లిరిక్స్ నిజంగా. అబ్బో ఆయన నిజంగా చాలా బాగుంది. లిరిక్స్ చాలా బాగుంది. ఆ గ్రాఫిక్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు కదా సాంగ్ మీద, సబ్బు యాడ్ లెక్క ఉంది ఇట్లా వివిధ రకాలుగా చేస్తారు. కాపీ సాంగ్, లిరిక్స్ కాపీ, అంత కాపీ ఉంది అంటారు. సో మరి ఆ ట్రోలింగ్స్ కి మీరు ఏం చెప్తారు? జర్రా ఓపికటన్నా, రాగు ఎందుకంత ఆవేశం? షుగర్ ఉందా? నాకు అర్థం కాదు నిజంగా. ట్రోలర్ అందరికీ మంచిగా సాలిడ్ రాడ్ దిగిపోతుంది. ఎందుకంటే చూడరా స్టార్టింగ్ లో పుష్ప సాంగ్ వచ్చింది అన్న మనకి. అది ఏంది ఇది ఏదో తెలుగు పద్యం పాడినట్లు అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత 2 days తర్వాత ఒక స్టెప్ వేస్తే నిజంగా ఎవడో ట్రోల్ చేస్తాడు, వాడే మళ్ళీ స్టేటస్ పెట్టాడు వామ ఏం డాన్స్ అని. నిజంగా 100% ఈ రకంగా ఉండబోతుంది సినిమా సాంగ్. హీరో సాంగ్ మీ అందరికీ మీకు ట్రోలింగ్ ఉండొచ్చు, సబ్బు సాంగ్ ఆడలేక అనిపించు, కానీ 100% థియేటర్కి పోయిన తర్వాత కూత ర్యామ్ బట్టలు చింపుకోవడం అంత బాగా అనిపిస్తుంది. జర్ర షుగర్ ఉన్నట్టు ఓపిక ఉండేది అంతే. అయితే ఇప్పుడు RRR రేంజ్ లో మనం ఈ సినిమాని ఊహించుకోవచ్చు. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కూడా ఇంకో సినిమా కూడా స్టార్ట్ చేశారు. సో మరి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు మనం? నిజంగా అసలు నేను నిన్న ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రశాంత్ నీల్ నుంచి ఒక నిజంగా మన ఏదైతే ఎన్టీఆర్ ఒక వదిలారో నిజంగా చాలా బాగుంది. అదే ఇది అప్పుడు మన KGF లో మనకి అది కొద్దిగా కనెక్షన్ ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే అక్కడ ఏంటంటే గోల్డ్ ప్రపంచం ఉన్న గోల్డ్ మొత్తం మన యశ్కి రావాలని కోరుకుంటాడు. ఇక్కడ కూడా గోల్డ్ సంబంధించిన ఆ సిమ్టమ్స్ కనిపిస్తుంది అనమాట. మేబీ KGF 2ని 3గా మార్చి ఇది మన లింక్ ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఎనీవే ఐ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా మంచి సినిమా రాబోతుంది, సాలిడ్ సినిమా రాబోతుంది అనుకుంటాను. ఓవరాల్ గా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మట్టిలో మాణిక్యమన్న. నిజంగా ఒకప్పుడు ఆర్జీ ఒక మాట చెప్పాడు, లేదంటే సీనియర్ ఎన్టీఆర్ కన్నా మంచి యాక్టర్ ఎవరంటే మాట అంటే బాగుండదు, కానీ ఆర్జీ మాట అన్నాడు. నిజంగా అవునన్నా కాదన్నా ఆ రకంగా అనిపిస్తుంది అన్న. నిజంగా చాలా వర్స్టైల్ మట్టిలో మాణిక్యమంటారు కదా, అట్లా అనిపిస్తుంది నాకైతే. నువ్వు ఏ సినిమా నువ్వు ఏదైనా ఈ సాంగ్ ఇచ్చి ఏదైనా ఎలాంటిదైనా హీరో అయినా విలన్ అయినా కామెడీ అయినా ఏదైనా చేసే దమ్మున్న తెలుగులో ఏకైక నటుడు అంటే మనోడే అనిపిస్తుంది నాకైతే.